10 కార్పొరేషన్లు, 145 మున్సిపాలిటీలు, 1086 జెడ్పీటీసీ, 23,000కు పైగా ఎంపీటీసీ స్థానాలు. వీటన్నింటికీ ఎన్నికలు పూర్తయి చాలా రోజులైంది. కానీ వీటి ఎఫెక్ట్ సార్వత్రిక ఎన్నికలపై పడతాయంటూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఫలితాల వెల్లడి ఆగిపోయింది. జనరల్ ఎలక్షన్స్ తర్వాతే రిజల్ట్స్ రిలీజ్ చేయాలని సుప్రీం ఆదేశించింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన వెంటనే మే 12న మున్సిపల్, మే 13న పరిషత్ పోరు ఫలితాలను వెల్లడించేందుకు ఈసీ నిర్ణయించింది. ఇక సార్వత్రిక ఎన్నికలపైన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మొత్తం 46,000 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బన్వర్లాల్ తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో మరో 2 రోజుల్లో ఓటర్ స్లిప్లు పంపిణీ పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. అంటే 90% పోలింగ్ జరగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అది ఒక టార్గెట్ ఫిక్స్ చేశారు. అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ వాళ్ళతో ముఖ్యమైన సమావేశం చేసి సుమారు 46,000 పోలింగ్ స్టేషన్లో 46,000 పోలింగ్ స్టేషన్స్లో లైవ్ వెబ్కాస్టింగ్ చేయడానికి ఇప్పుడు పూర్తిగా ఏర్పాట్లు చేశాము. యాజ్ అగేన్స్ట్ 69,000 పోలింగ్ స్టేషన్స్. తెలంగాణలో 17 పార్లమెంట్, 119 అసెంబ్లీ స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలు. ఈ ప్రాంతాల్లో అభ్యర్థులు భారీగా ఉన్న చోట అదనపు ఈవీఎంల ఏర్పాటుపైన ఈసీ దృష్టి పెట్టింది. ఇప్పటికే 16,200 ఈవీఎంలను సిద్ధం చేసినట్టు బన్వర్లాల్ తెలిపారు. ఏ స్థానంలో అయినా 64 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉంటే బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఈవీఎంస్ మీద ఎలక్షన్ జరుగుతున్నాయి. 4 బ్యాలెట్ యూనిట్స్ వరకు ఈవీఎంస్ వాడుకుంటాము. 4 కంటే ఎక్కువగా అభ్యర్థులు అయితే అప్పుడు బ్యాలెట్ పేపర్స్ వాడుకోవాలి. సో అది ఎలాంటి అవకాశం ఈ ఎలక్షన్స్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. సో అన్ని చోట్ల ఈవీఎంస్ మాత్రమే వాడుకోవడం జరుగుతుంది. బ్యాక్ టు బ్యాక్ ఎన్నికలు, ఆ వెంటనే ఒక్కొక్కటిగా ఫలితాలు, అన్ని అతి సున్నితమైన వ్యవహారాలు కావడంతో ఈసీ ఆచితూచి అడుగులేస్తోంది. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేసే దిశగాను చర్యలు తీసుకుంటోంది. ప్రక్రియలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.